వీడియో చూసినాక జనాలు నన్ను గట్టిగా వేసుకుంటారని తెలుసు. ఇంకొందరు అయితే వచ్చిన సైంటిస్ట్ పెద్ద పీకడానికి అనుకుంటారు. బట్ స్టిల్ నేను చెప్పాలనుకుని చెప్తా, తర్వాత మీ ఇష్టం. నేను ఫస్ట్ వార్ మూవీ చూసి బయటికి రాగానే అక్కడ మొత్తం పెద్ద పెద్ద పోస్టర్లు, రజనీకాంత్ ఫుల్ సెలబ్రేషన్స్, పాలాభిషేకం, చిన్నపిల్లలతో డాన్స్ చేపిస్తున్నారు. అది చూడగానే నాకు టంగుమన్నది. ఎందుకంటే అసలు ఉన్న పరిస్థితి ఏంది, మీరు చేసేది ఏంది. కట్ చేస్తే ఇంకొక థియేటర్ దగ్గర ఇంకొక హీరో ఫ్యాన్ సెలబ్రేషన్స్, అక్కడైతే గుమ్మడికాయ తిప్పిరు, పాలాభిషేకం, కొబ్బరికాయ వలగొట్టిర్రు, సీఎం అని అరుస్తారు. భయ్యా ఏం చేస్తారు అర్థమవుతుందా? మనం ఉన్న పరిస్థితి ఏంది, మీరు చేసేది ఏంది, మనం ఏమేం తప్పులు చేస్తున్నాం జనాలు చూస్తారు, రికార్డ్ చేస్తారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఫుల్ ట్రోల్ చేస్తారు. ఇదంతా ఫేక్ అనుకుంటే ఒకసారి టిక్ టాక్ లోకి వెళ్ళి కమెంట్స్ చూడండి, కింద నేను పెడుతున్నా. సీరియస్ గా మన మీద చాలా కన్ను ఉంది భయ్యా. ఇలాంటి పబ్లిక్ లా చేయకండి. వాళ్ళకి ఇలాంటి సెలబ్రేషన్స్ తెలియదు. ఆ జెండాలు చూస్తే మళ్ళీ ప్రొటెస్ట్ అనుకోని మిమ్మల్ని ఏమైనా చేయగల సంఖ్య ఫిరాయించి గల్ని తీసుకొని కాల్చిరు అనుకో, మనం ఏమైపోతాం? మీరే కాదు, మీ వల్ల వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బయటకి వెళ్తే గలీజ్ గా చూస్తారు భయ్యా. నిన్న ఇంకొకటి కూడా నోటీస్ చేసిన, పార్ట్ మూవీ అయిపోయి కూలీ సెలబ్రేషన్స్ బయట జరుగుతుంది. అట్లా వీడియో రికార్డ్ చేసుకొని పార్కింగ్ లాట్ నుంచి వెళ్తున్నా, మన ఇండియనే కార్ తీస్తుండే వెంకల్కి, ఆమె ఫుల్ ఫాస్ట్ గా వచ్చి హార్న్ కొడుతూనే ఉంది, డోర్ తీసి అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంది. టోటలీ రెస్పెక్ట్ యువర్ సెలబ్రేషన్స్, బట్ పబ్లిక్ ప్లేస్ లో చూస్తే మనం ఘోరంగా చూస్తారు. అదొకటి తెలుసుకోండి. కావాలంటే ర్యాంచ్ బుక్ చేసుకోండి. ర్యాంచ్ మా అంటే 2-3 అవర్స్ కి $2,000 ఏమో ఉంటది. హ్యాపీగా అందరు $50 వేసుకొని చేసుకుంటే పాలాభిషేకం, ఫైర్ వర్క్స్, డీజే అన్ని వేసుకోవచ్చు. న్యూస్ లో పడాలా, ర్యాంచ్ లో వేసుకోండి. ఎవ్వడేమన్నాడు, గలిదే తిట్టుకోండి. బట్ చెప్పాలనిపించింది చెప్తున్నా. జెండాలు అవన్నీ తిప్పితే వాళ్ళు ఏదేదో అనుకుంటారు. మీ సేఫ్టీ, మా సేఫ్టీ, మన సేఫ్టీ కోసం ఆలోచించండి. చలో దెన్, టేక్ కేర్, బాయ్.